ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు. గోల్డ్ జ్యువెలరీ VA పై ఫ్లాట్ 15% ఆఫ్, సిల్వర్ జ్యువెలరీ పై ఫ్లాట్ 20% ఆఫ్. ముకుంద జ్యువెలరీ. క్రాంతి త్రినేత్రుడు ప్రజా సంఘాల జేఏసీ ప్రెసిడెంట్. ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు చాలా రాజకీయ పార్టీలు రకరకాల ప్రలోభాలకు గురి చేసే అవకాశాలున్నాయి. బలహీన వర్గాల బిడ్డడు మన నవీన్ యాదవ్ గారు కూడా పోటీ చేస్తున్నారు. చైతన్యవంతమైనటువంటి ఓటర్లు డబ్బుల పంపిణీకి, మందుల పంపిణీకి, మనీ మద్యం రాజ్యమేలుతుంది. వీటినన్నిటిని కూడా తిప్పికొట్టి విచక్షణతోటి ప్రజాస్వామిక చైతన్యంతో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓటు వేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా నవీన్ యాదవ్ గారు కూడా వాళ్ళ నాన్నగారు చాలా సంవత్సరాలుగా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. రాజకీయ పార్టీలు ఎవరనేది పక్కన పెడితే అర్ధరాత్రి ఆపద వచ్చినా మన కోసం నిలబడే వాళ్ళు ఎవరు, కష్టం వస్తే ఆదుకునేది ఎవరు? ఆ రకంగా శ్రీశైలం యాదవ్ గారు చాలా సంవత్సరాలుగా సేవా దృక్పథంతో ఉన్నారు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. అందుకని ప్రజా సంఘాలుగా మేము నవీన్ యాదవ్ గారికి మద్దతిస్తున్నాము. నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని కూడా జూబ్లీ హిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఎంత మెజారిటీతో గెలవచ్చు? ఖచ్చితంగా 1,00,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుస్తారనేది మాకున్నటువంటి అభిప్రాయము. మేము కూడా వివిధ సంఘాలతోటి భారత్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ అవేర్నెస్ బోరా ఫౌండేషన్ తోటి ఒక దాదాపు 10,000 మందికి పైగా సర్వే చేసి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ రాజకీయ పార్టీలు ఏదైనా కావచ్చు, కానీ చిన్న శ్రీశైలం యాదవ్ మాకు ఏ కష్టం వచ్చినా ఒక ఇంట్లో కుటుంబ పెద్దలాగా, మా అన్నలాగా ఉన్నాడు, మాకు ఒక బాబాయ్ లాగా ఉన్నాడు, మా ఇంటికి పెద్ద దిక్కులాగా ఉన్నాడు. కాబట్టి ఈసారి వారి కోసం మేము ఓటేస్తాము అని రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఇవాళ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. మేము 10,000 మందికి పైగా వాళ్ళ ఇంటర్నల్ అభిప్రాయాలు కూడా సేకరించడం జరిగింది భారత్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ అవేర్నెస్ నుంచి. వాళ్ళ యొక్క అభిప్రాయాలని సేకరిస్తే మెజార్టీ ప్రజలు కూడా సరే రాజకీయాలకు పక్కన పెట్టి ఈసారి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మన కోసం పనిచేసే వాళ్ళని మనం గెలిపించుకోవాలనే పద్ధతిలో అక్కడ తీర్మానం చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మాకు 1,00,000కు పైగా మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలవబోతుండు. ఇది జోస్యం కాదు, రేపు రిజల్ట్ ఇదే రాబోతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది నవీన్ అన్న మీద దుష్ప్రచారం చేస్తున్నారు. దాని మీద ఏం మాట్లాడారు? ఇప్పుడు శ్రీశైలం యాదవ్ గారి మీద కూడా వాళ్ళ నాన్నగారి మీద కూడా చేశారు. ఏదీ లేదు, వాళ్ళ నాన్నగారి మీద తప్పుడు కేసులు పెట్టారు, పీడీ యాక్ట్ పెట్టారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక బలహీన వర్గాల నుంచి రాజకీయ చైతన్యంతో లేకపోతే సామాజిక చైతన్యంతో ఒక ఆర్థికంగా ఎదుగుతున్న వ్యక్తి కానీ ఈ కక్ష సాధింపు ధోరణిలో భాగంగా ఈర్షా ద్వేషాలతోటి అప్పర్ క్యాస్ట్ ధోరణులంతా కూడా కలిసి చేసిన కుట్రలే తప్ప నవీన్ యాదవ్ కానీ లేకుంటే చిన్న శ్రీశైలం యాదవ్ కానీ వాళ్ళు రౌడీ షీటర్లు కాదు, కానీ రౌడీ షీటర్లు ఎదుర్కొన్నారు. వాళ్ళు దేశద్రోహులు కాదు, ప్రజాద్రోహులు కాదు, ప్రజల హృదయాల్లో ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళు పేద ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడ పోయి వాళ్ళిరు ఆ పేదోనికి ఎందుకు అన్యాయం చేస్తారన్న పద్ధతిలో అన్నప్పుడు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు తప్ప నిజమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు, పేదవాళ్ళకు ఉపయోగపడే వ్యక్తులు. కాబట్టి శ్రీశైలం యాదవ్కి ప్రతి ఇంట్లో కూడా అభిమానం ఉంది, ప్రతి గడపలో ఆయనకు ఓటర్లు ఉన్నారు. ఆ అభిమానం రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కనబడబోతుంది. బీసీ ప్రజల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఇప్పుడు సామాజిక చైతన్యము, రాజకీయ చైతన్యం బలంగా పెరిగింది. ఎందుకంటే ఇవాళ నిన్న కోర్టులో ఏ రకంగా అవకాశాలు వచ్చి అన్నం తినే సమయంలోనే గద్దొచ్చి కోడిపిల్లని ఎత్తకపోయినట్లుగా ఎంత దుర్మార్గంగా జరిగింది. ఇదంతా దీని వెనుక ఎవరు ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయి, దొరలంతా కలిసి కుట్రలు చేసినారు. కాబట్టి ప్రజలు చైతన్యవంతులయ్యారు. ఖచ్చితంగా బీసీ అనుకున్న ప్రతి ఓటరు, ప్రతి బిడ్డ, ప్రతి పౌరుడు బీసీ బిడ్డ ఏకదాటిత మా బాట శ్రీశైలం అన్న గెలుపు బాట. శ్రీశైలం అన్న మాకు అనేక రకాలుగా ఏ పదవి లేకపోయినా సహాయంగా ఉన్నాడు. మా బీసీ బిడ్డకు టికెట్ వచ్చిందంటే మాకు చాలా హ్యాపీగా ఉన్నది. దీన్ని మేము చైతన్యంగా ప్రదర్శిస్తాము. ఎవరు డబ్బులు ఇచ్చినా మేము లొంగం, మందు పోపిచ్చినా లొంగం, డబ్బులకు లొంగం, మనీకి లొంగం. కానీ మా బీసీ చైతన్యం డిసైడ్ అయినాము, అన్నను గెలిపించుకుంటున్నాం అనే పద్ధతిలో వాళ్ళు తీర్మానం చేసుకోరు.
ఆ పనుల్లో ఉన్నారు. ఓటర్ కార్డు విషయంలో కేసు అయినప్పుడు ఎవరు బీసీ సంఘాలు ఏకం కాలేవని మాట్లాడారు కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే బీసీ సంఘాలుగా చూస్తే మనం చాలా చిన్న బలహీనంగా ఉండొచ్చు, బలోపేతంగా సంఘటితంగా లేకపోవచ్చు. కానీ ఓటర్ల వేసే విషయంలో లేకుంటే ఇంటర్నల్ విషయాల్లో బీసీలు ఒకటే అనే విషయాన్ని రేపు రుజువు చేస్తున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళలాగా రోడ్ల మీదకి వచ్చి బీసీలు ధర్నాలు చేస్తేనో లేకుంటే వాళ్ళ బలాన్ని చూపెట్టుకుంటేనో అది దాన్ని ప్రాతిపదికంగా మనం చూడలేము. ఎందుకంటే బీసీల్లో బ్రహ్మాండమైనటువంటి చైతన్యం ఉంది, గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఇప్పుడు పెరిగింది. అయితే బలప్రయోగంలో రోడ్ల మీదకి వచ్చేదానికి అది ఎప్పటికీ కనపడదు. రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కనబడబోతుంది. జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది ఒక రకంగా చెప్పాలంటే రేపు రానున్నటువంటి రోజులలో, అంటే 70 ఏళ్ళుగా 80 ఏళ్ళుగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, ఈ రాష్ట్రానికి అంటూ కొత్త రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది అని చెప్పబడుతున్న 10-15 సంవత్సరాల తర్వాత రేపు బీసీ చైతన్యం ఏ దశకు పెరిగింది అంటే, ఇంతకాలం మేము ఓటర్లుగా ఉన్నాము, ఇంతకాలం మీకు ఓట్లేసే కాడు ఉన్నాము, ఇకపై మేము పరిపాలించబోతున్నాం, మేము కూడా నాయకులం అవుతాం, మేము ఎమ్మెల్యేలం అవుతాం, మేము సర్పంచులం అవుతాం అనే దానికి రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఒక ఉదాహరణ కాబోతున్నాయి. అట్లా బీసీ బిడ్డడు నవీన్ యాదవ్ గారు 1,00,000కు పైగా మెజార్టీతో గెలవబోతున్నాడు. ఈ విషయం రేపు ఎన్నికల తర్వాత రుజువు అవుతుంది. స్వార్థం లేదే నవీన్ అన్న నేను సెలెక్ట్ చేసుకున్నారా అని మాట్లాడుతున్నారు కదా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్. ఒకటి, వాళ్ళు ప్రజాభిప్రాయం అందరూ కూడా సేకరించుకొని అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత మాత్రమే ఒక రాజకీయ పార్టీ, అది రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, దేశంలో జాతీయ పార్టీ ఒక టికెట్ ఇచ్చిందంటే ఆయనకు ప్రజలలో ఉన్నటువంటి అభిమానానికి అది ఒక సాంకేతం అనేది నేను భావిస్తున్నాను.